హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. మనం ఈరోజు ఒక కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య రిలేషన్ ఏంటి, వాటిలో ప్రిన్సిపల్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి, 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి, డిఫరెన్స్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే ప్రిన్సిపల్ ఎలా కనుక్కోవాలి, 2 ఇయర్స్కి డిఫరెన్స్కి 3 ఇయర్స్కి డిఫరెన్స్కి మధ్య రిలేషన్ ఏంటి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం చాలా మంచి కంటెంట్ నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరు అటెన్షన్ పే చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వీడియోని చూసి మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, జనరల్గా ఏదైనా కొంత సొమ్ముపై కొంత వడ్డీ రేటున కొంతకాలంలో చక్రవడ్డీని మరియు బార్ వడ్డీని లెక్కించినప్పుడు ఫర్ ద ఫస్ట్ ఇయర్, ఇఫ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్. మొదటి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే వస్తుంది. సో ఫర్ ద ఫస్ట్ ఇయర్ the simple interest and compound interest are equal. So there is no difference between simple interest and compound interest for 1 year. ఒక సంవత్సర కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. రెండు ఈక్వల్గా వస్తాయి కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ ఏమీ ఉండదు. మరి 2 ఇయర్స్కి డిఫరెన్స్ వస్తుంది. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ simple interest and compound interest for 2 years is something. అయితే ఆ డిఫరెన్స్ని ఎలా కనుక్కోవాలి, ఆ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలో చూడండి. డిఫరెన్స్ ఫర్ 2 years. 2 ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య difference in 2 years, d2 is equal to p into small r square. That is the formula, very simple formula. Here small r is equal to capital R by 100. Difference between simple interest and compound interest for 2 years is p small r square. Small r means capital R by 100. 2 సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కు మరియు సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా డిఫరెన్స్ ఇన్ 2 years d2 is equal to pr square. ఇక్కడ స్మాల్ r అంటే క్యాపిటల్ R by 100. అదే డిఫరెన్స్ for 3 years. 3 సంవత్సరాలకి డిఫరెన్స్ ఏంది అంటే pr స్క్వేర్డ్ ఇంటూ 3 plus r. ఇక్కడ స్మాల్ r అంటే క్యాపిటల్ R by 100. అలాగే డిఫరెన్స్ for 4 years. Difference in 4 years, d4 is equal to pr squared into 6 plus 4r plus r square. This is the difference between simple interest and compound interest for 2 years is p small r square. For 3 years is p
small r square into 3 plus small r. 4 years is pr square into 6 plus 4r plus r square. 2 సంవత్సరాలకు డిఫరెన్స్ బిట్ 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా పిఆర్ స్క్వేర్. ఇక్కడ స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100. అలాగే 3 సంవత్సరాలకు తేడా పిఆర్ స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ ఆర్. అలాగే 4 సంవత్సరాలకు తేడా పిఆర్ స్క్వేర్ ఇంటూ 6 ప్లస్ 4r ప్లస్ ఆర్ స్క్వేర్. అలాగే D2 is to D3. Difference between simple interest and compound interest for 3 years and 2 years. The ratio of difference between compound interest and simple interest for 2 years and 3 years is 1:3 plus small r. What is this? This is the ratio of difference between simple interest and compound interest for 2 years and 3 years is equal to 1:3 plus r. 2 సంవత్సరాలకు మరియు 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడాలని నిష్పత్తి 1:3 plus r. These are the most important relations. ఈ రిలేషన్స్ ఉపయోగించి మనము ఈ చాప్టర్ రిలేషన్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ అనే చాప్టర్ని మనం చేయబోతున్నాం. ఈ చాప్టర్ చాలా అద్భుతమైన చాప్టరు, చాలా ఇంపార్టెంట్ చాప్టరు. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 1 నుంచి 2-3 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, బాగా వీటిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని వీటిని బై హార్ట్ చేయండి. వీటి నుంచి మనం ఎటువంటి కష్టమైన క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కొన్ని ప్రశ్నలు అయితే ఫార్ములా లేకుండా కూడా చేస్తాం, అవసరమైనప్పుడు మాత్రమే ఫార్ములా ఉపయోగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా ఫార్ములాను ఉపయోగించం. కాబట్టి వీటిని బాగా నేర్చుకొని మనం సబ్జెక్ట్ నేర్చుకుందాం. First model, the difference between compound interest and simple interest on 8,000 for 2 years at 10% per annum is. The difference between అంటే డిఫరెన్స్ కనుక్కోవాలి అని అర్థమవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 8,000 రూపాయలపై 8,000 అనేది ప్రిన్సిపల్ ఇచ్చాడు. 2 years 2 సంవత్సరాలకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పునవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ 8,000 రూపాయలపై 2 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య వచ్చే డిఫరెన్స్ ఎంత? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees for 2 years at 10% per annum is. చూడండి దీన్ని ఎలా చేయాలో. మనకు 2 years అన్నాడు ఇక్కడ. 2 yearsకి ఫార్ములా ఏంది? డిఫరెన్స్ ఇన్ 2 years. D2 కనుక్కోవడానికి ఫార్ములా P ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ బై 100. క్యాపిటల్ ఆర్ ఎంత ఇచ్చాడు? 10%. 10/100. 0కి 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10. సో స్మాల్ ఆర్ ఎంత వచ్చింది? 1/10 అని వచ్చింది. సో ఇక అప్లై చేద్దాం. ప్రిన్సిపల్ ఎంత? 8,000 rupees. ఆర్ స్క్వేర్, ఆర్ అంటే 1/10. 1/10 స్క్వేర్డ్ అంటే 1/10 ఇంటూ 1/10. ఈ 0కి 0 క్యాన్సిల్,
ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ₹80. మన ఆప్షన్ ఏంటి? ₹80 వచ్చింది కాబట్టి మన ఆప్షన్ 80. C ఈజ్ అవర్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్. The difference between compound interest and simple interest on 5,000 for 2 years at 5% per annum. 5,000 రూపాయలపై 2 సంవత్సరాల కాలంలో 5,000 రూపాయలపై 2 సంవత్సరాల కాలంలో 5% రేట్ చొప్పున 5% సంవత్సరిక రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటున్నాడు. చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య ఎంత తేడా వస్తుంది? 5,000 రూపాయలపై 2 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటున్నాడు. సో డిఫరెన్స్ ఇన్ 2 years D2 కనుక్కోవడానికి ఫార్ములా P ఇంటూ స్మాల్ r స్క్వేర్డ్. స్మాల్ r అంటే క్యాపిటల్ R/100. క్యాపిటల్ R అంటే ఎంత ఇచ్చాడు? 5/100. 5 ones 5 20s, దట్ ఈజ్ 1/20. చూడండి, దిస్ ఈజ్ P ప్రిన్సిపల్ 5,000, ప్రిన్సిపల్ 5,000. R అంటే 1/20, 1/20 ఇంటూ 1/20. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్. 2 ones 2 25s, 2 ones 2 1250s, దట్ ఈజ్ ఈక్వల్ టు ₹1250. ₹12.50. సో అవర్ ఆన్సర్ ఈజ్ D. The difference between compound interest and simple interest on 4,000 for 1 year at 10% per annum. 4,000 రూపాయలపై 1 సంవత్సర కాలంలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటూ ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. 4,000 రూపాయలపై 1 సంవత్సర కాలంలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అని అడుగుతూ ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించే పద్ధతిలో చేయండి అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టైం 1 year అన్నాడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం 1 yearకి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఉండదు అని. మరి తేడా ఎప్పుడు వస్తుంది? 2 years నుంచి తేడా వస్తుంది. మరి ఇక్కడ 1 year అన్నాడు కదా, 1 year అయినప్పుడు మన చక్రవడ్డీకి బారు వడ్డీకి తేడా కనుక్కోలేం కదా అనే డౌట్ వస్తుందా మీకు? రాకూడదు. ఎందుకంటే హియర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయమంటున్నాడు. 1 సంవత్సర కాలంలో ఎన్ని హాఫ్లు ఉంటాయి? 2 హాఫ్లు ఉంటాయి. 1 సంవత్సర కాలంలో 2 హాఫ్లు ఉంటాయి కాబట్టి ఇది 2 years ఫార్ములా ఉపయోగించి చేయాలి. అయితే జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? హాఫ్ అయిపోతుంది. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేసేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి హాఫ్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% ఇచ్చాడు. అయితే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏమవుతుంది? హాఫ్ అవుతుంది, అంటే 5% అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అవుతుంది. ఇక్కడ 2 yearsకి ఫార్ములా ఉపయోగించాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయాలి.
ఈ రెండు కీలకమైన అంశాలు, వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 ఇయర్కి 2 హాఫ్లు ఉంటాయి కాబట్టి 2 ఇయర్స్ ఫార్ములా ఉపయోగించాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అయిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అయిపోతే R is equal to 10/2, that is equal to 5%. దీన్ని క్యాపిటల్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. స్మాల్ ఆర్ వాల్యూ ఎలా వస్తుంది? ఇచ్చిన రేటుని 100తో డివైడ్ చేస్తే స్మాల్ ఆర్ వాల్యూ వస్తుంది. 5 1s 5 20s, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/20. ఇప్పుడు 2 ఇయర్స్ ఫార్ములా ఉపయోగిద్దాం. P స్మాల్ ఆర్ స్క్వేర్, P ప్రిన్సిపల్ 4000 ఇంటూ స్మాల్ ఆర్ ఎంత వచ్చింది? 1/20. 1/20 ఇంటూ 1/20. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్. 2 into 2, 2 2s are 4, 4 10s are 40. So that is difference is 10 rupees. ఇక్కడ 10 రూపీస్ అంటే మన ఆన్సరు ఏ. ఇప్పటిదాకా మనము చేసిన మోడల్లో ప్రిన్సిపల్, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడేమి ఇస్తున్నాడు చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum is 1 rupee. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో 4% రేట్ చొప్పున చక్రవడ్డీకి బారవడ్డీకి మధ్య తేడా 1 రూపీ. చక్రవడ్డీకి బారవడ్డీకి మధ్య తేడా 1 రూపీ. దెన్ ద సమ్ ఆఫ్ మనీ ఈజ్, అసలు ఎంత, సమ్ ఎంత అంటున్నాడు. సమ్ మీన్స్ ప్రిన్సిపల్ ఎంత. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సో హియర్ వీ హ్యావ్ టు గివెన్ the difference between simple interest and compound interest for 2 years is 1 rupee, and for 2 years at the rate of 4% per annum. So we have to find out the sum of the money is. Sum of the money means principal. ఆ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ప్రిన్సిపల్ కనుక్కోవాలి. చూడండి, స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కుందాం. స్మాల్ ఆర్ అంటే capital R by 100, 4/100, 4 1s 4 25s, that is 1/25 అని వచ్చింది. మనకేమని తెలుసు? డిఫరెన్స్ ఇన్ 2 years ఫార్ములా తెలుసు. డిఫరెన్స్ ఇన్ 2 years, డిఫరెన్స్ ఇన్ 2 years is equal to PR square is equal to difference in 2 years. మనకు డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి PR square is equal to డిఫరెన్స్ అని తీసుకుందాం. డిఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా DT is equal to PR square. డిఫరెన్స్ ఇన్ 2 years is PR square. P into small r square is equal to డిఫరెన్స్ ఇన్ 2 years. ఇప్పుడు మనకేం తెలుసు? డిఫరెన్స్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్మాల్ ఆర్ వాల్యూ తెలుసు, టైము 2 years అని తెలుసు. అయితే ఏం కనుక్కోవాలి? ప్రిన్సిపల్ కనుక్కోవాలా. ప్రిన్సిపల్ P అంటే తెలియదు, Pని అలాగే ఉంచుదాం. ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ అంటే 1/25, 1/25 ఇంటూ 1/25, దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ 2 years. 2 yearsకి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 1 రూపీ ఇచ్చాడు. This implies P is equal to, ఇక్కడ 25తో 25ని మల్టిప్లై చేయాలి. 25 25 625, డివైడ్ చేసే 625 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 625 1s, దట్ ఈస్ రూపీస్ 625.
The difference between CI and SI. CI means compound interest and SI means simple interest. The difference between compound interest and simple interest on certain sum for 2 years at 8% per annum is 32 rupees. Then the sum is, here we have to given rate of interest is 8%. The difference between simple interest and compound interest is 32 rupees and time period is 2 years. So now we want to find the principal, then the sum means principal కనుక్కోవాలి. ఏమిచ్చాడు? కొంత సొమ్ముపై చక్రవడ్డీ మరియు బార్ వడ్డీల మధ్య తేడా 2 సంవత్సరాలకు 32 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అని ఇచ్చాడు. వాటి మధ్య డిఫరెన్స్ 2 ఇయర్స్లో డిఫరెన్స్ 32 రూపీస్ అన్నాడు. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు చూడండి. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ 2 ఇయర్స్. పి అంటే ప్రిన్సిపల్ తెలియదు, స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. స్మాల్ ఆర్ అంటే క్యాపిటల్ R by 100, capital R by 100. 2 4s లేదా 4 2s 4 25s, that is equal to 2 by 25. 2 by 25 into 2 by 25, that is equal to difference ఎంత ఇచ్చాడు? 32 రూపీస్. క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసేటప్పుడు ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ డినామినేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. వీటితోటి వీటిని క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి 2 2s are 4, 4 8s are 32. ఇంకేం మిగిలింది? 25 into 25, 25 625. డివైడ్ చేసే 625 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 8 into 625. మల్టిప్లై చేద్దాం. 8 5s are 40, 8 2s are 16 plus 4 20, 8 6s are 48 plus 2 50. So our answer is 5000. B is our answer. The difference between next model it is, ఇప్పటి వరకు మనము ప్రిన్సిపల్ ఇచ్చి డిఫరెన్స్ ఎలా 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలో చూసాం. ప్రిన్సిపల్ ఇస్తే డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలో చూసాం. అలాగే డిఫరెన్స్ ఇస్తే ప్రిన్సిపల్ ఎలా కనుక్కోవాలో కూడా చూసాం ఫర్ 2 ఇయర్స్. ఇప్పుడు 2 ఇయర్స్కి ప్రిన్సిపల్ ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. చూడండి, the difference between compound interest and simple interest on a certain sum, on a sum of 1000 at a certain rate of interest, 2 years is 10 rupees. అంటే 2 సంవత్సరాల కాలంలో 1000 రూపాయలపై చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా 10 రూపాయలు అయినా ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అంటే ఏమేమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఇన్ 2 ఇయర్స్ ఇచ్చాడు, టైము 2 ఇయర్స్ అని ఇచ్చాడు, ఎన్ వాల్యూ 2 ఇయర్స్ అని ఇచ్చాడు, ప్రిన్సిపల్ 1000 అని ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలి మనము? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి? ఎప్పటిలాగానే పిఆర్ స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు D2, డిఫరెన్స్ ఇన్ 2 years. P మీన్స్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 1000 రూపీస్ ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే తెలియదు, ఆర్ స్క్వేర్ని అలాగే ఉంచండి. దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ 2 years, దట్ ఈజ్ 10 రూపీస్. ఇట్లా జీరోతో జీరో క్యాన్సిల్ చేయొచ్చు. మల్టిప్లై చేసి 100 ఈక్వల్ అవతల తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. మల్టిప్లై చేసి 100 ఈక్వల్ అవతల తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/100. ఈ 1/100ని 1/10 అని రాయొచ్చు. 1/10 హోల్ స్క్వేర్డ్ అని రాయొచ్చు. ఈ రెండిట్లో పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 అని అర్థం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 అయితే మనకు కావాల్సింది ఏంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాపిటల్ ఆర్ కనుక్కోవడానికి ఈ 1/10ని 100%తో మల్టిప్లై చేయాలి. జీరోకి జీరో క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. The difference between compound interest and simple interest on a sum of 4,000, that is certain rate of interest for 2 years is 160 rupees. The rate of interest is 4,000 రూపాయలపై 2 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటున చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా 160 రూపాయలు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 160 rupees and the principal is 4,000 rupees. Time is 2 years. So now we want to find the rate of interest. Rate of interest కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చూడండి. మనకు ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, డిఫరెన్స్ తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఏం చేయాలి? మనము పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ 2 years, D2. పి అంటే ప్రిన్సిపల్, దట్ ఈజ్ 4,000 రూపీస్. స్మాల్ ఆర్ అంటే అదే మనం కనుక్కోవాల్సింది. స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్, దట్ ఈజ్ 160. జీరోకి జీరో క్యాన్సిల్, 4 hundreds, 4 fours. ఇక ఆర్ స్క్వేర్ని అలాగే ఉంచుదాం. ఇక్కడ 4 ఉంది, మల్టిప్లై చేసి 100 యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది, దట్ ఈజ్ 100. దీన్ని 4ని 2 squared అని రాయొచ్చు, 100ని 10 squared అని రాయొచ్చు. దీన్ని టోటల్గా 2/10 హోల్ స్క్వేర్డ్ అని రాయొచ్చు. 2/10 హోల్ స్క్వేర్డ్ అని రాస్తే ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/10. అప్పుడు క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది? 2/10ని 100తో మల్టిప్లై చేస్తే క్యాపిటల్ ఆర్ వస్తుంది. జీరోకి జీరో క్యాన్సిల్, 2 into 10, దట్ ఈస్ 20%. The difference between compound interest and simple interest on 2,000 for 3 years at 10% per annum is 2,000 రూపాయలపై 3 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి మధ్య తేడా ఎంత? 2,000 రూపాయలపై 3 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి మధ్య తేడా ఎంత? చక్రవడ్డీకి బారు వడ్డీకి తేడా కనుక్కోవాలి. ఫర్ 3 years on 2,000 rupees
at 10% per annum. సో 3 years డిఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? డిఫరెన్స్ ఇన్ 3 years D3 ఈజ్ ఈక్వల్ టు PR square into 3 plus R. This is the formula. PR square into 3 plus R. ఇక్కడ స్మాల్ r వాల్యూ అంటే స్మాల్ r అంటే క్యాపిటల్ R బై 100. క్యాపిటల్ R అంటే 10/100. 0కి 0 క్యాన్సిల్ అయితే వీ హ్యావ్ 1/10. 1/10 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. P మీన్స్ ప్రిన్సిపల్ 2000. R స్క్వేర్ స్మాల్ r అంటే 1/10. 1/10 into 1/10 into 3 plus స్మాల్ r అంటే 1/10. ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. దట్ ఈస్ 20 into ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 10 3s are 30 plus 1 that is 31. 31/10. 0కి 0 క్యాన్సిల్ చేస్తే 2 31s, that is 62. That is the difference in 3 years. The difference between compound interest and simple interest on 5,000 for 3 years at 10% per annum. 5,000 రూపాయలపై 3 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత? 5,000 రూపాయలపై on 5,000 rupees for 3 years at 10% per annum. What is the difference between simple interest and compound interest? 5,000 రూపాయలపై 3 సంవత్సరాల కాలంలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటున్నాడు. 10% అంటే చూడండి, డిఫరెన్స్ ఇన్ 3 years P ఇంటూ స్మాల్ r స్క్వేర్. స్మాల్ r అంటే క్యాపిటల్ R బై 100. 10% అంటే 1/10. ప్రిన్సిపల్ 5,000. PR స్క్వేర్ అంటే 1/10 ఇంటూ 1/10 ఇంటూ 3 ప్లస్ 1/10. ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ 50 ఇంటూ 10 3s are 30 plus 1, 31/10. 0కి 0 క్యాన్సిల్. దట్ ఈజ్ 5 1s are 5, 5 3s are 15. So the difference is 155 rupees. The difference between compound interest and simple interest on a certain sum of money for 3 years at 10% per annum is 310 rupees. We have to given the difference between simple interest and compound interest for 3 years is 310 rupees at the rate of 10% per annum. So now we want to find the sum of money, that means principal కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చాడు? కొంత సొమ్ముపై 3 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా 310 రూపాయలు. అయితే ద సమ్ ఆఫ్ మనీ, ఆ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సో ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ PR స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ 3 years. P అంటే ప్రిన్సిపల్ తెలీదు. R స్మాల్ r అంటే క్యాపిటల్ R బై 100. 10/100. 0కి 0 క్యాన్సిల్, దట్ మీన్స్ 1/10. R స్క్వేర్ అంటే 1/10 ఇంటూ 1/10
ఇంటూ 3 ప్లస్ ఆర్, 3 ప్లస్ ఆర్ అంటే 1/10. దిస్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్కి ఈక్వల్. ఆ డిఫరెన్స్ ఎంతంట? 310 రూపీస్. చూడండి, P ఇంటూ 1/10, 10 10s are 100, 10 3s are 30 plus 1, 31/10 is equal to 310. వీటిని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? ఈ న్యూమరేటర్స్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 31 1s, 31 10s. ఇక్కడ 100 ఇంటూ 10 1000 డివైడ్ చేసి 1000 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 10, దట్ ఈజ్ 10,000. Next model it is, what sum at 5% per annum? Difference between compound interest and simple interest for 2 years is 30 rupees. ఎంత సొమ్ముపై 5% రేట్ చొప్పున చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి 2 సంవత్సరాలలో తేడా 30 రూపాయలు. కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి మధ్య తేడా 30 రూపాయలు అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ 3 years? 3 సంవత్సరాలలో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటున్నాడు. ఇక్కడ దీన్ని ఎలా చేయాలంటే జనరల్గా ఫస్ట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, 2 years తెలుసు, డిఫరెన్స్ తెలుసు. డిఫరెన్సు, టైము, పర్సంటేజీ తెలుసు కాబట్టి ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు. ప్రిన్సిపల్ వచ్చిందనుకోండి, ప్రిన్సిపల్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 years కాబట్టి ప్రిన్సిపల్ తెలుసు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. 3 years కాలానికి డిఫరెన్స్ కనుక్కోవాలి. అది కొద్దిగా లెంగ్తీ అవుతుంది. ముందు ప్రిన్సిపల్ కనుక్కోవాలా, ఆ తర్వాత మళ్ళా డిఫరెన్స్ కనుక్కోవాలి. ఏం చేయకుండా సింపుల్గా ఒక అద్భుతమైన రేషియో ఉంది. 2 yearsకి 3 yearsకి రేషియో, డిఫరెన్స్ ఇన్ 2 years అండ్ 3 years ఈజ్ 1:3 ప్లస్ ఆర్ అనే ఒక అద్భుతమైన రేషియో ఉంది. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి డిఫరెన్స్ల నిష్పత్తి, రేషియో ఆఫ్ డిఫరెన్సెస్ ఫర్ 2 years అండ్ 3 years ఈజ్ ఈక్వల్ టు 1:3 ప్లస్ స్మాల్ ఆర్. ఈ రేషియో ఉపయోగించి 2 yearsకి డిఫరెన్స్ ఇచ్చి 3 yearsకి డిఫరెన్స్ అడిగినా కనుక్కోవచ్చు. 3 yearsకి డిఫరెన్స్ ఇచ్చి 2 yearsకి డిఫరెన్స్ అడిగినా కనుక్కోవచ్చు. సో ఈ రేషియో ఉపయోగించి చేద్దాం. 3 ప్లస్ ఆర్%, 3 ప్లస్ స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కుందాం. 3 ప్లస్ స్మాల్ ఆర్ అంటే 5/100, 5 1s 5 20s, 23s are 60 plus 1, that is 61/620. 3 ప్లస్ స్మాల్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 61/20. 1కి 1, దీని వాల్యూ 61/20. క్రాస్ మల్టిప్లై చేస్తే 21s are 20:61. That means difference in 2 years is 20 ratios. Difference in 3 years is 61 ratios. Difference in 2 years is 20 ratios. Difference in 3 years is the 61 ratios. మనకేం తెలుసు? డిఫరెన్స్ ఇన్ 2 years తెలుసు. 2 years డిఫరెన్స్ ఎంత? 20 parts. 20 parts 30 అయితే డిఫరెన్స్ ఇన్ 3 years 61 parts ఎంత? 0కి 0 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేము కాబట్టి 61/2 ఇంటూ 3, 3 1s are 3,
3 6 are 18/2. That is equal to 2 18 లెన్సర్లు 9 టైమ్స్ అవుతుంది. 2 1s are 2. ఇంకపోతే ఒకటి మిగిలింది 0.50. దట్ ఈజ్ 91.50. 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఇచ్చి 3 ఇయర్స్కి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఇచ్చాడు, 3 ఇయర్స్కి డిఫరెన్స్ 91.50. What sum at 4% per annum? The difference between compound interest and simple interest for 2 years is 4 rupees. What is the difference between 3 years on the same sum? కొంత సొమ్ముపై 4% రేట్ చొప్పున చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి మధ్య 2 సంవత్సరాలకు తేడా 4 రూపాయలు. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా 4 రూపాయలు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 ఇయర్స్? అయితే 3 సంవత్సరాల్లో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ ఇన్ 2 years and 3 years. D2 is to D3. 1 is to 3 plus R. 3 plus R. Three plus small r అంటే 4/100. 4 1s 425. 25 3 75. 75 plus 1 76/25. ఎంతది? 1 is to 76/25. క్రాస్ మల్టిప్లై చేస్తే దట్ ఈస్ 25 1s are 25 is to 76. That means difference in 2 years is 25 parts. Difference in 3 years is 76 parts. Difference in 2 years is 25 parts. 2 years ki difference 25 parts. 25 parts 4 rupees అని తెలుసు. మరి 76 parts ఎంత? సో ఇది 76/25 into 4 ఎంత వస్తుంది చూడండి. 4 6 are. దీన్ని ఫోర్త్ మల్టిప్లై చేసి 4 6 are 24. 4 7s are 28 plus 2 30. It is 304/25. 25తో డివిజన్ అంటే దీన్ని 4తో మల్టిప్లై చేసి 4తో డివిజన్ చేద్దాం. అప్పుడేమొస్తుంది? 4 4s are 16. 4 3s are 12/25. 4s are 100. 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి. దట్ ఈజ్ రూపీస్ 12.16. 12.16. Next model, certain sum at 20% per annum. The difference between compound interest and simple interest for 3 years is 1280 rupees. Then what is the difference between 2 years? కొంత సొమ్ముపై 20% రేట్ చొప్పున 3 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా 1280 రూపాయలు. The difference between simple interest and compound interest for 3 years at rate of 20% is 1280 rupees. Then what is the difference between 2 years? అయితే 2 సంవత్సరాలకు తేడా ఎంత? ఇంతకుముందు 2 సంవత్సరాలకు తేడా ఇచ్చి 3 సంవత్సరాలకు తేడా ఎంత అని అడిగాడు. ఇప్పుడు 3 సంవత్సరాలకు తేడా ఇచ్చి 2 సంవత్సరాలకు తేడా ఎంత అంటున్నాడు. ఏది అడిగినా
అదే రేషియో డిఫరెన్స్ ఇన్ 2 years and difference in 3 years. D2 is to D3. 1 is to 3 plus R. 3 plus R విలువ కనుక్కుందాం. 3 అంటే 3కి 3, స్మాల్ r అంటే 20%. 20/100. 21s 25s. 5 3s are 15 plus 1, that is 16/5. That is equal to 1 is to 3 plus small r విలువ ఎంత వచ్చింది? 16/5 అని వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 1s are 5 is to 16. That means difference in 2 years is 5 ratios. Difference in 3 years is 16 ratios. 2 సంవత్సరాలకి తేడా 5 భాగాలు అయితే 3 సంవత్సరాలకి తేడా 16 భాగాలు. మనకు కావాల్సిందండి 3 సంవత్సరాలకు తేడా ఇచ్చాడు, 16 భాగాలు ఇచ్చాడు. 2 సంవత్సరాలకు తేడా కనుక్కోమంటున్నాడు, 5 భాగాలు కనుక్కోమంటున్నాడు. సో 3 సంవత్సరాలకు తేడా 16 parts 128 1280 అయితే 5 parts ఎంత? ఇది దీంట్లో 80 times పోతుంది. 5కి 80 times, 5 8s are rupees 400. దిస్ ఈజ్ టుడే క్లాస్ స్టూడెంట్స్. ఇప్పుడు దాకా మీరు విన్న క్లాసు ఎన్నో అద్భుతమైన మోడల్స్ చేశాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉండి నేను మీకు మరిన్ని వీడియోస్ అందిస్తాను. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.